కన్ను పడితే జెండా పాతుడే, ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేసుడే. రెవెన్యూ రికార్డులతో సంబంధం లేదు, పంచనామా అవసరమే లేదు. మాఫింగ్ చేసి నకిలీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుడే. ఎక్కడ మేనేజ్ చేయాలో అక్కడ మేనేజ్ చేసేస్తున్నారు. నోట్ల కట్టలు చూపించి కబ్జాలకు పాల్పడుతున్నారు. గ్రేటర్ శివారులో భూ మాయాజాలం ఆగటం లేదు. అమీన్పూర్ మండలం బొమ్మన్కుంట గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 30/2 సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ వెనుక ఉన్న 625 ఎకరాల ఇనాం భూములను ఆక్రమణకు గురవుతున్నాయనే అనుమానం వ్యక్తమవుతోంది. 50 ఏళ్లుగా బొమ్మన్కుంట గ్రామానికి చెందిన చిన్న సన్నకారు రైతులు 256 ఎకరాల్లో సాగు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. వీరందరికీ ఓఆర్సీ పట్టాలున్నాయి. మిగిలిన 369 ఎకరాల ప్రభుత్వ భూమిగా ఉంది. ఆ భూమిపైనే ఇప్పుడు బకాసురుల కన్ను పడింది. చట్టంలోని లొసుగులతో దర్జాగా కబ్జా చేసేస్తున్నారు బడా నాయకుడి అనుచరులు. అమీన్పూర్ మండలం బొమ్మన్కుంట గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 30/2 సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ వెనకాల 625 ఎకరాల ఇనాం భూమి ఉంది. 50 ఏళ్లుగా బొమ్మన్కుంట గ్రామానికి చెందిన చిన్న సన్నకారు రైతులు ఇందులో 256 ఎకరాల్లో సాగు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. వీరందరికీ ఓఆర్సీ ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. మిగిలిన 369 ఎకరాలు ప్రభుత్వ భూమిగా ఉంది. ఇప్పుడు ఆ భూమిపైనే బకాసురుల కన్ను పడింది. చట్టంలోని లొసుగులతో దర్జాగా కబ్జా చేసేస్తున్నారు బడా నాయకుడి అనుచరులు. మొత్తానికి హైదరాబాద్ చుట్టుపక్కల ఏదో జరుగుతోందన్న అనుమానం ప్రజల్లో ఉంది. ద సేమ్ టైం అమీన్పూర్లో ఇప్పుడు భూ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. బడాబాబుల గుండెల్లో ఇప్పుడు ఈ అంశం బయటికి రావడంతో దడైతే మొదలైంది. భూ కుంభకోణాలన్నీ కూడా పాలకుల నాటకాలుగా మారిపోయాయి అంటున్నారు. ప్రస్తుతం అమీన్పూర్లో ఉన్న ఈ ల్యాండ్కి సంబంధించి ఏదైతే 369 ఎకరాలు ప్రభుత్వ భూమిగా ఉందో ఈ భూమిలో ఆక్రమణ జరుగుతోంది. కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఒక బడా లీడర్ తాలూకా అనుచరులు అక్కడ షెడ్లు వేసి మరీ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అమీన్పూర్ దగ్గర ఉన్న గ్రామస్తులైతే ఆరోపిస్తున్నారు. అసలు ఈ కబ్జా పర్వం ఏంటి, ఇప్పటి వరకు ఎలా కొనసాగింది, దీనికి సంబంధించి అక్కడి స్థానికులతో మా ప్రతినిధి పవన్ ఉన్నారు, మాట్లాడతారు. పవన్, చెప్పండి, ఇప్పుడు వస్తున్న ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో బడా రాజకీయ నాయకుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ స్థానికులు చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయి వీటికి సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయా? అలానే అసలు స్థానికులు మొత్తం ల్యాండ్కి సంబంధించి ఇనాం భూమికి సంబంధించి వాళ్ళు ఏం ఎలిగేషన్స్ తీసుకొస్తున్నారు? మొత్తానికి చూస్తే అమీన్పూర్ బొమ్మనగూడ యొక్క 30 నంబర్ సర్వే ల్యాండ్ మొత్తం పూర్తిగా వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఇందులో అక్రమంగా కట్టడాలు జరుగుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి చూస్తే 30 సర్వే నంబర్లో 722 ఎకరాల 20 కుంటల ల్యాండ్ ఉంది. ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి కొంత 420 ఎకరాలకు సంబంధించి ఓఆర్సీ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి దాని తర్వాత మరి ఒక పూర్తిగా వివాదాస్పదంగా మారింది. అయితే స్థానికులు మాత్రం ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్, ఈ యొక్క గవర్నమెంట్ ల్యాండ్ని పూర్తిగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి కబ్జా చేస్తున్నారు. ఇక్కడ ల్యాండ్లకు సంబంధించి చూస్తే వెంచర్లు వేసి ధారాదత్తంగా అమ్మేస్తున్నారని చెప్పి కూడా స్థానికులు కూడా ఇక్కడ ఆరోపిస్తున్నారు. అయితే ఎంఆర్ఓ మాత్రము చాలా క్లియర్గా చెప్పింది, ఇది ఇనాం ల్యాండ్, ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి పూర్తిగా కోర్టులో ఉంది, కోర్టు స్టే ఆర్డర్ కూడా ఇచ్చింది. కాబట్టి ఇక్కడ ఎలాంటి అక్రమ కట్టడాలు జరపరాదు, జరిగితే మాత్రం పూర్తిగా వీటిని కూల్చివేస్తాము. అంతేకాకుండా ఇప్పటివరకు 3 సార్లు కూల్చివేశాము. కొంతమంది పైన
కేసులు కూడా నమోదు చేశాము అనేది మాత్రం ప్రధానంగా ఎంఆర్ఓ చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి కోర్టులు ఉన్నది కాబట్టి తమకు ఆర్డర్స్ ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి కట్టడాలు కట్టనివ్వద్దని. అయితే స్థానికులు మాత్రం ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి కూడా క్లెయిమ్ చేస్తున్నారు. వారితో మాట్లాడి ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఒక ల్యాండ్ మీరు గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు, కానీ ఇనాం ల్యాండ్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అసలు ఇది యాక్చువల్గా బొమ్మనుకుంటలో అసలు ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థమైతలేదు. అక్కడున్న నాయకులు బడబాబులు కలిసి చేసిన మొత్తము క్లైమ్కి అసలు ఇది యాక్చువల్గా అయితే గవర్నమెంట్ ల్యాండ్. అందులో మొత్తము 242 ఎకర్స్ ఏమో ఓఆర్సీలు ఉన్నాయి, దానికి పాస్బుక్లు అన్నీ ఉన్నాయి. కానీ అక్రమంగా ఇక్కడ కట్టడాలను ఆపేయాలని బడబాబులు ఎలాంటి నాయకులు, మా ఊర్లో ఉన్న పెద్ద నాయకులు కానీ ఎవరు కానీ దీనికి అంత కేర్ తీసుకుని వాళ్ళు ముంగటుండి జరిపించి మళ్ళీ ఇప్పుడు ఏం స్థానికులు కానీ ఎవరేం విచారణ గురించి వస్తలేరు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రౌడీయిజం, దాదాగిరి, అక్కడ అసలు గుట్టను వెంచర్ చేశారంటే అసలు ఎవరికి నమ్మకం అనేది అసలు జరగడమే లేదు. ఇక్కడ మొత్తము రౌడీయిజము, అసలు మస్జిద్ కట్టడము అనేది ఆశ్చర్యంగా ఉంది. అక్కడ మేము ఒకప్పుడు వడ్లేండో పెట్టేస్తాం, అక్కడ ఆ ప్లేస్ కూడా కబ్జా అయిపోయింది. అసలు అక్కడ ఎక్కడ ఉండాలి ఊర్లో, అసలు మా ఊర్లో బస్ స్టాండే లేదు ఇప్పటిదాకా. మా ఊర్లో బస్ స్టాండ్ లేదు, ఏం లేదు. ఇక్కడ చూస్తే మాత్రం స్తంభాలు కానీ రోడ్లు మాది విధంగా నడుస్తున్నాయి. అసలు ఇది ఏం జరుగుతుంది? దీని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? దీనికి సంబంధించి వెనక ఉండి ఎవరున్నారు నడిపిస్తున్నారు అనుకుంటున్నారు? అసలు దీని వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారు అనేది ముంగట వస్తలేరు కాబట్టి మా ఊర్లో నాయకులు ముంగటుండి దీన్ని నడిపిస్తున్నారు. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే అగర్సే ఊరిలోకి సంబంధం అయితే ఇప్పటిదాకా వచ్చి నాయకులు ఏదైనా హడావుడి చేస్తుండే, కానీ ఇప్పటిదాకా నాయకులు వచ్చి ఏ ఒక్క నాయకులు వచ్చి ఇట్లా హడావుడి ప్రతి ఒక్క నాయకుల దగ్గరికి వెళ్ళాను నేను. ఇట్లా బొమ్మనుకుంటూ ఈ విషయం జరుగుతుంది, ఇట్లా అక్రమంగా జరుగుతున్న ఆయన కూడా ఎవరు పట్టించుకోలే. అదే రాజన్న దగ్గరికి వెళ్ళి ఇట్లా అవుతుందన్న పరిష్కారం దీనికి ఎట్లా చేయాలంటే, నేనున్నా సరే నీకు ఎవరు లేకపోయినా నేను వచ్చి దీనికి పరిష్కారం చేస్తా అని నాకు ఒక సపోర్ట్గా చెప్పారు ఆయన వచ్చి బాగానే 15-25 డేస్ నుండి వచ్చి చాలానే అది చేస్తుండు. కానీ ఇప్పటివరకు మాత్రం బొమ్మనుకుంట విలేజ్ నుండి నాయకులతోటి ఎలాంటి స్పందన లేదు. మీరు గవర్నమెంట్ ఆఫీసెస్ ఎంఆర్ఓ కావచ్చు, దీనికి సంబంధించి ఆర్డీఓ కలిసి మీరు ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు ఎలా దీనికి సంబంధించి ఆన్సర్ ఇచ్చారు? వాళ్ళు చెప్తుంది ఒకటే, మేము చేస్తున్నాం అని 2 months నుండి అదే చెప్పుకుంటూ పోతున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఏం చేయలేదు. కాలు ఉట్టి వాళ్ళు చేసింది ఏంటంటే ఆ వేసిన రోడ్లు దొవ్వేసిరు తప్ప, ఆ 2-3 రూమ్లు గులగొట్టిరు తప్ప ఇంకేం ఎలాంటి గులగొట్టడం జరుగుతలేదు ఇక్కడ. అలా అసలు ఆపుతానే లేరు. మా అంటే ఉట్టి రోడ్లు దొబ్బేస్తున్నారు అంతేగాని ఎలాంటి చేస్తలేరు. పవన్ చెప్పండి, దీనికి సంబంధించి పూర్తిగా ఈ ల్యాండ్కు 722 ఎకరాలు. పవన్ చెప్పండి, అంటే మొత్తం ఉన్న 727 ఎకరాల్లో కూడా స్థానికులకి ఏవైతే ఇచ్చారో వచ్చేసి అమీన్పూర్ మండలం బొమ్మలకుంట గ్రామానికి సంబంధించిన రెవెన్యూ. ఇది సర్వే నంబర్ వచ్చేసి 30. దీనిలో సుమారుగా 700 పైచిలకు ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. గత 100 సంవత్సరాల నుంచి కూడా ఇది ప్రభుత్వం భూమిగానే గుర్తిస్తున్నాం. బొమ్మలకుంట గ్రామస్తులకు మాత్రం కొంత ఒక 200 పైచిలకు ఎకరాలు ఓఆర్సీ అప్పట్లో ఇచ్చిర్రు, మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేశారు. ఆ ఓఆర్సీ కూడా ఉన్నప్పుడు నారాయణరావు అనే పర్సను దీన్ని బాగా రైతుల దగ్గర అడ్డీ బావసేరు తీసుకొని అప్పుడు వెంచర్ చేసిండని చెప్పారు. దాన్ని అట్లనే ఉండిపోయింది. కానీ ఇప్పుడు చూస్తే ఈ 3-4 నెలల నుంచి చూస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క భూ కబ్జాదారులు ఇక్కడ వచ్చి వాలిపోయారు. ఒక బొమ్మలకుంట వాస్తవ్యులు ఒక బోర్ వేసుకొని ఒక కరెంటు స్తంభం పెట్టుకొని కరెంటు వాడుకుందామంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సహకరించలేదు. కానీ ఇక్కడ ఈ వచ్చిన వెంచర్లు చేసి భూమిని ఆక్రమించేటోళ్ళకి మాత్రము మీరు ఇక్కడ చూస్తున్నారు, స్తంభాలు వచ్చినాయి, ట్రాన్స్ఫారం వచ్చింది, లైట్లు వచ్చినాయి, ఇక్కడ ప్లాట్లే నిర్వహిస్తున్నారు. అంటే నేనేమంటున్నా అంటే ఈ ప్లాట్లు ఏవైతే చేస్తున్నారో ఇవి ఎవరు కొంటారు? రేపు ప్లాట్లు గరీబోళ్ళే కొంటారు. ఈ గరీబోళ్ళు ఎవరు? అక్కడక్కడ కొన్ని రూపాయలు జమ చేసుకొని కొంటారు. ఇప్పుడు మొన్న ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది, హైడ్రా అని. ఎవరు నష్టపోయారు? అల్టిమేట్గా కొన్న ప్లాట్ ఓనర్లు నష్టపోయారు, బిల్డర్లు పోలేరు, ఇంకా అమ్మిన వెంచర్ చేసిన వాళ్ళు ఎవరికి ఇబ్బంది కాలే. రేపు కూడా అదే విధంగా ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఇది ఏదో చేసి ఏదో మేనేజ్ చేసి వెంచర్ చేసి ప్లాట్లు అమ్ముతారు. పాపం వాళ్ళు ఏదో హైదరాబాద్ సిటీకి దగ్గర ఉంది కదా తక్కువకి వస్తుందని కొంటారు. కొన్నాక కూడా ఆ రోజు మోసపోయేది ఎవరు అంటే పబ్లికే. దీన్ని అరికట్టాలని మేము దీనికి ముందుకు వచ్చినాం భారతీయ జనతా పార్టీగా. నేను భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఈలరాజు ముదిరాజు, నేను
మా గ్రామస్తులు ఒక నెల క్రితం మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తీసుకొస్తే మేము ఇక్కడ వచ్చినాం. 15-20 రోజుల నుంచి దీని మీద ఫోకస్ చేసి తిరుగుతూ ఉన్నాం. ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. ఎంఆర్ఓ వాళ్ళు కూడా స్పందించారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏం చేయాలో కొన్ని గులగొట్టారు, కొన్ని రోడ్లతో వేసారు. కానీ ఇంకా కొన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి. ప్రార్థన మందిరాలు కడుతున్నారు ఇక్కడ అన్ని మతస్థులు. దయచేసి ఏదైనా ఉంటే లీగల్గా పని చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఓఆర్సీ ఉన్నది, ఓఆర్సీ ఉన్నోళ్ళు ఏదైనా ఇక్కడ కట్టుకుందామంటే గవర్నమెంట్ వచ్చి ఆపుతుంది. కానీ అవతలలో వచ్చి ఇచ్చేస్తే మొత్తం కరెంట్ ఇస్తున్నారు, ఇండ్లు కట్టని ఇస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం. అందుకుంటే దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడనే పక్కకు ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఇక్కడ మెడికల్ డివైజర్ అని కొన్ని 100 ఎకరాలు ఏర్పాటు చేసింది. దానికి గ్రామస్తులందరూ సహకరించారు, చుట్టుపక్కల గ్రామాలు కూడా సహకరించారు. ఇలా బ్రహ్మాండంగా ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ బాగుపడ్డాయి. వాళ్ళకు ఇండైరెక్ట్గా అభివృద్ధి చెందింది అన్నట్టు. అలా కూడా ఇప్పుడు ఎందుకంటే గ్రామాలలో ఇల్లు కట్టుకుంటే రెంట్లకు ఉండడము అలాగ బెనిఫిట్ అయింది. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ స్థలాన్ని కూడా అట్లానే ఏదైతే మెడికల్ డివైజర్ ఉన్నదో అలా ఫేజ్ 2 కింద తీసుకొని కూడా ఇక్కడ ఇండస్ట్రీలు తీసుకొస్తే ఇక్కడ ప్రాంత యువకులకు ఉపాధి దొరుకుతుంది, ఈ గ్రామాలు కూడా బాగుపడతాయని నేను కోరుతున్నాను. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను దయచేసి ఖచ్చితంగా ఈ యొక్క భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ఇక్కడ అభివృద్ధి అయ్యేటట్టు చూడాలని కోరుతున్నాము. అంతేకాకుండా నేను ఒకటి ముఖ్యంగా చెప్తున్నాయి, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ముఖ్య నాయకులకు కూడా ఇదేదో అనుకోని ఇప్పుడు అయిపోతుంది మాకేం మీడియా మిత్రులు కూడా చెప్తున్నా, ఇక్కడ ఇంత జరుగుతున్నా మీరు ఎందుకు స్పందిస్తలేరని కోరుతున్నా. ఎందుకంటే ఏదో చిన్న గరీబుడు ఒక గుడి చేసుకుంటే ఇమీడియట్గా మీరు దాని పేరు ప్రజల తరఫున ఆ తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ రాజేష్ వాళ్ళకు కూడా తెలియజేస్తాం. దీన్ని మీరు పై లెవెల్ దాకా తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇది ఆపగలిగితే మీకు కూడా ఈ గ్రామాలు అన్ని రుణపడి ఉంటాయని నేను తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, దీనికి సంబంధించి ఓవరాల్గా ఈ యొక్క ల్యాండ్ ఎన్ని రోజుల నుంచి వివాదాస్పదంగా ఉంది? అయితే మీరు అధికారులు కలిసినప్పుడు ఎలా స్పందించారు? మేము ఇక్కడ నేను బీజేపీ కార్యదర్శిగా చేస్తున్నాం, మండల కార్యదర్శిగా. మా దృష్టికి వీళ్ళు ఊర్లో వాళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే పాపం కొందరు విలేజర్స్కి అసలు తెలియదు కూడా ఇక్కడ ఏం జరుగుతుందని. కానీ మేము తెలుసుకున్న వివరాల ప్రకారం ఏంటంటే 4 సంవత్సరాల కింద ఈ మసీదు లేదు. కానీ ఈ మసీదు ఎలా వచ్చింది, వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది 4 సంవత్సరాల ముందైతే లేదు. చేస్తున్నారు వెంచర్ టైప్ అయితే చేస్తున్నారు. మరి ఈ వెంచర్ టైప్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. మా బాధ్యతగా ఇక్కడ చూస్తున్న వివరాల ప్రకారం ఏంటంటే ఏదో సంథింగ్ ఇక్కడ ఏమో జరుగుతుంది. అది ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ పాపం ఉన్న గ్రామాలకి ఏం తెలియడం లేదు. అదే విధంగా మేమేమంటున్నాం అంటే ఇక్కడికి ట్రాన్స్ఫార్మ్ వచ్చింది. ఏమైతే ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి తిరిగినా కానీ మాకు ట్రాన్స్ఫార్మర్స్ వస్తలేవు, ఆ ప్లేస్ దొరకలేదు, ఏం చేస్తలేదు. అలాగే ఇక్కడ వెంచర్ చేస్తే మన వెంచర్ కి ప్లేస్ లేకుండా చేస్తే మరి దాని ప్రకారం ఎందుకు చేయాలి? పాపం బొమ్మనుకుంట వాళ్ళు ఈ ల్యాండ్ అంతా వాళ్ళకి సంబంధించింది. వాళ్ళ డెవలప్మెంట్ కోసం మెడికల్ డివైస్ ఒకటి ఉంది, దానికి ఫేజ్ 2 గా ఎక్స్టెండ్ చేసి ఒక ఏదో దీనికి సంబంధించిన కంపెనీస్ పెడితే అట్లీస్ట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. కానీ అది కాకుండా ఒకటి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక మసీదుని ఏర్పాటు చేసుకోవడం, దానికి సంబంధించి దాని చుట్టూరా ఒక కబ్జాకు చేయడం కానీ ఇలాంటివి మన గవర్నమెంట్ అలా సహకరించకూడదు. మేము అనుకుంటున్నాం ఏంటంటే గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా దీన్ని ఒక యాక్షన్ తీసుకొని బొమ్మనకుంట విలేజ్ వాళ్ళకి ఇలా భూమి చెందుతూ వాళ్ళ డెవలప్మెంట్ కోసమే ఉపయోగపడాలి తప్ప ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు చేసి ఇది బీజేపీ తరఫున మేము ఒప్పుకోము. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము నిలదీసి అడుగుతాము. పై అధికారులను ఆల్రెడీ అధికారులను మేము దీన్ని కంప్లైంట్ చేశాము. పై అధికారులకు కూడా మేము ఖచ్చితంగా తీసుకెళ్తాము. రాజనీష్ వాళ్ళకి ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకనంటే అది చెప్పడానికి కోసం ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము ఖచ్చితంగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. అదే విధంగా దీన్ని పై స్థాయికి తీసుకుపోయి సీఎం లెవెల్ లో తీసుకుపోయి దీన్ని రద్దు ఆగిపోయేటట్టు ప్రయత్నాలు చేస్తారని చెప్పేసి ధన్యవాదాలు. మీరు చెప్పిన గ్రామస్తులుగా దీనికి సంబంధించి ఎన్ని రోజుల నుంచి ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? ఇది గత 6 నెలల నుంచి మేము ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామండి. ఇంతకుముందు ఇక్కడ చెట్లు, రాళ్ళు, రప్పలు, జీవరాశులు ఉండేది. అవన్నీ ఏం లేకుండా ఇక్కడ స్థానిక రాజకీయ నాయకులు, బడా నాయకులు దీన్ని గుట్టను పేల్చేసి దీన్ని ఆగమాగం చేసేసి ఎక్కడికి భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడి నుంచో యూపీ నుంచి, బీహార్ నుంచి ఒక అన్యమతులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ ప్రాంగణం పెట్టి
ఇక్కడ నైట్ వస్తే చలి కాచుకోవడానికి మంటలు పెట్టుకొని, వేరే ఊరు వాళ్ళు వస్తే గోవులు కాచుకోవడానికైనా మేకలు కాచుకోవడానికి వస్తే వాళ్ళు బెదిరించి తుపాకులు కత్తులు పెట్టి బెదిరించి మీరు ఇక రావద్దు, ఇది మాకు వచ్చేసింది, బడా నాయకులు మా వెనకలని చెప్పేసి రౌడయిజం గుండాయిజం చూపిస్తారు. ఇది మనం కొత్తగా మనం వింతగా ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పనితీరు అది. మైనారిటీ అప్లిమెంట్ కోసం రాజకీయ దేశ పార్టీ ఏదైనా దేశంలో అది కాంగ్రెస్ ప్రభుత్వం. అది మనం ఈ ఊర్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ కనబడుతున్న మసీదు ఒక 3 నెలల క్రితమే దాన్ని ఇక్కడ నిర్మించారు. అది ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మతాన్ని ముందు పెట్టి వాళ్ళు ఇట్లా చేస్తారు. పాపం మా ముస్లిం యువకులను ముందు పెట్టేసి రేపు ముస్లిం యువకులు హిందూ యువకుల మధ్యలో గొడవలు పెట్టించేలాగా ప్రయత్నం చేస్తారు తప్ప వీళ్ళు చేసేది ఇంకోటి ఏం లేదని మాకు ఇక్కడ కనిపిస్తున్నది. అదే విధంగా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ మంత్రులను కానీ నేను ఒకటే కోరుతున్నాము. ఖచ్చితంగా ఈ ఊరు బొమ్మలకుంట గ్రామానికి మాత్రమే ఈ భూమి మీద హక్కు ఉంటుంది. వేరే నాయకులకు కానీ వేరే ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తులకు కానీ ఈ నేల మీద వాళ్ళకి హక్కు లేదని నేను దీన్ని చెప్తున్నాను. అదే విధంగా ఇక్కడ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ పాటు ఇక్కడ మెడికల్